పేరండి? నా పేరు విజయ. విజయ. హ్మ్. ఏం చేస్తుంటారు? ఇదే మన కూలి. కూలి పని చేస్తుంటారు. ఆ! ఎక్కడండి? ఈ హాస్పిటల్‌లో. పక్కన హాస్పిటల్‌లో కూలి పని చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు మీకు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదండీ! హ్మ్. ఎలా అనిపిస్తుందండి? అంటే పరిపాలన అంతా బానే ఉందా? పరిపాలన ఏమున్నదయ్యా బస్సుల కిరాయిలు తగ్గినాయి. ఓకే. ఉండనీకి ఇల్లు లేదు మాకు. ఓకే. బెడ్‌రూమ్‌లకు కూడా మేము పైసలు కట్టినాము. అవి కూడా వస్తాయి అన్నారు రాలే. ఓకే. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుకి డబ్బులైతే కట్టించుకున్నారు కానీ మీకు ఇల్లు రాలేదు. ఇల్లు రాలే. ఓకే. కిరాయిలకే ఉంటున్నాము. ఇప్పుడు కిరాయిలు 20, 25 ఏండ్లు మేము బాలాజీ నగర్ వచ్చి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదండీ! 6 గ్యారంటీ హామీల్లో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఉచిత ఇల్లు ఇస్తాం అంటున్నారు. ఆ! అది ఇస్తారనుకుంటున్నారండి మీరు? అంటే గత ప్రభుత్వం లాగా చేస్తదనుకుంటున్నారా? ఏమో అది వచ్చేదాకా మనకు నమ్మకం ఉండదు. వచ్చిన దాకైతే నమ్మకం లేదు. నమ్మకం ఓకే. లేదు. కిందటి గవర్నమెంట్‌లో మీరు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుకి ఎంత కట్టారండి సుమారుగా? మస్తు కట్టినామయ్యా లెక్కలేదు అవి. అంటే కట్టినప్పుడు ఎంతనండి సుమారుగా? కట్టినాము 2 లక్షలు 3 లక్షల దాకా కట్టినాం. 2, 3 లక్షల వరకు 2, 3 లక్షలు కాదు అబద్ధమైంది కాళ్ళ మీద కానీ ఆ! ఒక 5,000, 6,000 దాకా కట్టినాం. 5, 6 వేల వరకు మీ దగ్గర కాగితాలు కానీ ఆటిలు కానీ ఇల్లు కానీ తీసుకున్నారు. కానీ తీసుకున్నాం. మీకు ఇల్లు అయితే రాలేదు. రాలే. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా ఇల్లు వస్తది అనుకుంటారా? ఏమో ఇక దేవుంది అయ్యా దేవుని దయ. వచ్చేది అయితే రాంది. వస్తే తీసుకుంటానంటారు. ఆ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు పింఛన్ కానీ అలాంటివన్నీ పింఛన్ లేదు. నాకు 2 కొడుకులు చచ్చిపోయారు. నీ అత్తమ్మ పెద్ద కొడుకులు. ఓకే. ఈ 17 ఏళ్ళ కొడుకు చిన్న ఆయన, 20 ఏళ్ళ కొడుకు పెండ్లి అయినాక ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు నా మొగడు కూడా నా చేతిలో లేడు. చెప్పిన మాట ఈనాడు, తాగుతాడు, ఓకే. తింటాడు, బాగా తిరుగుతాడు. ఇక ఇప్పుడు 4, 5 రోజులు అయిపోయి అడ్రస్ లేడు. ఓకే. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కష్టం చేసుకోవాలా. ఒక పిల్లగాని చిన్న పిల్లగాని తెచ్చుకొని చదువుకుంటున్నా. ఇంకా ఆ పిల్లగాని కోసం మనం బతకాల్సి మీరు వచ్చింది. బతకగలరు. మీకు జీవనోపాధి అంతా బానే ఉందండి ఈ పని మీద? ఏమన్నా జీవనోపాధం అంటే ఇక అంతే, కూలి తక్కువ, పని ఎక్కువ ఉంది. ఎంత ఇస్తున్నారండి సుమారుగా కూలి? 10,000 ఇస్తారు. 10,000 ఇస్తున్నారా? దాని దాంట్లోకి వెళ్ళి కిరాయి ఇంటి పోతుంది, కిరాయిలకి, ఖర్చులకి అన్నిటికి అవే సరిపెట్టుకోవాలి. 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 మన బస్సుల కిరాయిలు అన్ని ఇంకా అన్ని. అది మీకైతే పింఛన్ గట్ట ఏమి రావట్లేదు. పింఛన్ లేదు, ఏది లేదు, నాకు ఏది ఆధారం లేదు, ముంగట లేదు, వెనక మరి లేదు. మీకు పింఛన్ రావట్లేదు అన్నారు కదా! ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా! ఆయన ఏంటంటే ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నోళ్ళు డైరెక్ట్ గా ప్రగతి భవన్‌కి వెళ్ళి ఆయనకే డైరెక్ట్ గా చెప్పుకుంటే వాళ్ళకి ఆ సమస్య అనేది వెంటనే ఎక్కడ ఉంటది పరిష్కరిస్తున్నారు. అది? అది ఎక్కడ ఉంటది? ప్రగతి భవన్ అండి. ప్రగతి భవన్ అంటే అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఓకే. మీకు నేను ఎక్కడ ఇప్పుడు ఇక్కడనేనా బయటనా? ఇక్కడ తెలంగాణ అండి, హైదరాబాద్. హైదరాబాదేనా? అది ఎక్కడ అది? ఇవి అసెంబ్లీ దగ్గరలో అండి. అసెంబ్లీ అసెంబ్లీ దగ్గరలో ఉంటది. నాకు అంత ఐడియా లేదు అడ్రస్ అనేది. అక్కడికి వెళ్తే అంటే మీలాంటి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు మీ సమస్యలను పరిష్కరిస్తున్నారు కదా! మరి మీరు వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేస్తే మంచిదే కదండి మీకు. అది నేను ఒక్కదాన్ని పోలేను కదా, నాకు తెలియదు. ఒక 2 ఉంటే సోపతి వెళ్ళిపోవచ్చు. ఓకే. మీకైతే ప్రస్తుతానికి అయితే ఏ ఆధారం లేదంట. లేదు, ఇప్పుడు చేసుకుంటే బతకాల. ఓకే. 4 రోజులు జ్వరం వస్తే అది నేను ఎవరు పెట్టేటోళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఓకే. అది ఉన్నది.